ఒక సర్టెన్ లెవెల్ ఆఫ్ ఇన్కమ్ దాటిన తర్వాత జనాలు 3 విధాలుగా మారుతారు. ఫస్ట్, సేవ్ చేసేవాళ్ళు. సెకండ్, సేవ్ చేయడం నా వల్ల కాదు అనుకునే వాళ్ళు. థర్డ్, మేం సేవ్ చేయవలసిన అవసరం లేదు అనుకునే వాళ్ళు. ఈ వీడియో అయితే లాస్ట్ 2 టైప్స్ ఆఫ్ జనాలకు మాత్రమే. ఫస్ట్ది, సేవ్ చేయడం అనేది మంచి పనే, కానీ దాన్ని నెగ్లెక్ట్ చేయడం కూడా ఈజీయే. మీ సంపదను సంపాదించాలంటే మీ ఇన్కమ్, ఇన్వెస్ట్మెంట్ తోటి సంబంధం లేదు. దానికి మీరు జస్ట్ సేవ్ చేస్తే చాలు. అవును, 1970లో ఈ ప్రపంచంలో ఉన్న ఆయిల్, పెట్రోల్, డీజిల్ ఆల్మోస్ట్ అయిపోయే స్టేజ్కి వచ్చింది. దానికి రీజన్ వెరీ సింపుల్. గ్లోబల్ ఎకానమీ ఇష్టారాజ్యంగా ఆయిల్ని వాడేశారు. వరల్డ్ వైడ్గా గ్లోబల్ ఎకానమీ అనేది రోజు రోజుకి పెరుగుకుంటూ పోయింది. ఆ లెవెల్ ఆఫ్ గ్లోబల్ ఎకానమీకి ఆయిల్ మాత్రం సరిపోవట్లేదు. కానీ ఆయిల్ అనేది ఇంకా అయిపోలేదు. దానికి కారణం ఇంకా కొత్త ఆయిల్ బావులను తవ్వడం, లేకపోతే ఆయిల్ తవ్వడానికి అడ్వాన్స్ ఎక్విప్మెంట్ వాడడం వల్ల మాత్రం కాదు. ఈ ఆయిల్ క్రైసిస్ నుంచి బయటపడాలంటే వాళ్ళు చేసిన పని ఏంటి అంటే ఆయిల్ని తక్కువగా వాడడం. ఎట్లా అంటే ఎనర్జీ ఎఫిషియెంట్ గల కార్లు, ఫ్యాక్టరీస్, ఇండ్లను నిర్మించడం వల్లనే వాళ్ళు ఆ ఆయిల్ క్రైసిస్ నుంచి బయటపడగలిగారు. ఇప్పుడున్న కార్స్, వెహికల్స్ 1975 నాటి వెహికల్స్ కంటే 2 times ఎక్కువ మైలేజ్ని ఇస్తాయి. ప్రపంచం ఎనర్జీ వెల్త్ని పెంచింది. కొత్త కొత్త ఆయిల్ బావులను తవ్వి కాదు, ఆ ఆయిల్ను, ఎనర్జీని వాడడం తక్కువ చేసి. ఆయిల్ బావులను కనుక్కోవడం అనేది మన కంట్రోల్లో లేని పని. ఇట్ ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ కంట్రోల్. ఎందుకంటే దానికి జియాలజీ, జాగ్రఫీ, వెదర్ అండ్ జియోపాలిటిక్స్ అనేవి సపోర్ట్ చేయాలి. ఒకవేళ ఇవన్నీ సపోర్ట్ చేసినా కానీ ఆయిల్ అనేది పడుతుందో లేదో చెప్పలేం. కానీ ఎనర్జీని, పెట్రోల్, ఆయిల్ని సేవ్ చేసి వాడుకోవడం అనేది మాత్రం మన చేతిలోనే ఉంది. ఒక లైటర్ కార్ ఆర్ ఎలక్ట్రిక్ కారు, ఎలక్ట్రిక్ బైక్ని కనుక మీరు డ్రైవ్ చేద్దాం అనుకుంటే మాత్రం మీరు మీ మనీని, ఎనర్జీని, ఆయిల్ని 100% సేవ్ చేసే ఛాన్స్ ఉంది. డబ్బు విషయంలో కూడా ఇదే ఫార్ములా అప్లికేబుల్ అవుతుంది. మీ ఇన్వెస్ట్మెంట్స్ మిమ్మల్ని రిచ్ చేయొచ్చు, కానీ ఎన్ని రోజులు? మీ ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్స్ ఎన్ని రోజులు వర్కౌట్ అవుతాయి? ఒకవేళ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి ఉంటే మార్కెట్ పడుతుందో, పెరుగుతుందో లేదో అనేది పెద్ద డౌటే. పర్సనల్ సేవింగ్స్, ఫ్రుగాలిటీ అండ్ ఎఫిషియన్సీని కంట్రోల్ చేయడం అనేది మీ చేతిలోనే ఉంది. ఈరోజు మీరు వీటిని కంట్రోల్ చేయగలిగితే మాత్రం ఫ్యూచర్లో మీరు ఒక స్ట్రాంగ్ వెల్త్ బిల్డ్ చేసే పర్సన్ని చూడగలుగుతారు. ఇది 100% ట్రూ. వెల్త్ని బిల్డ్ చేయడానికి మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ నుంచి పెద్ద పెద్ద రిటర్న్స్ రావాలి అనుకుంటే మాత్రం మీరు బోర్ల పడ్డట్టే. అండ్ మీరు ఒక ఆశావాదిగా మిగిలిపోతారు. మీరు వెళ్ళే దారి చాలా హార్డ్గా మారిపోతుంది అండ్ మీ కంట్రోల్లో ఉండకుండా పోతుంది. అట్లా కాకుండా వెల్త్ బిల్డ్ చేయాలంటే మీరు మీ పర్సనల్ సేవింగ్స్, ఫ్రుగాలిటీ అండ్ ఎఫిషియన్సీ తోటి పాసిబుల్ అని అనుకుంటే మాత్రం అప్పుడు మీ డెస్టినీ అనేది చాలా వరకు క్లియర్ అవుతుంది. మీరు ఖర్చు చేయంగా మిగిలిన దాన్ని సేవ్ చేయడమే సంపద అంటే. మీ ఇన్కమ్ పెద్దగా లేకపోయినా సరే మీరు ఒక స్ట్రాంగ్ వెల్త్ని బిల్డ్ చేయొచ్చు. కానీ పర్సనల్ సేవింగ్స్, ఫ్రుగాలిటీ, ఎఫిషియన్సీ లేకపోతే మాత్రం సంపదను సంపాదించడానికి ఛాన్సే లేదు. ఇప్పటికే మీకు ఏది ఇంపార్టెంటో అర్థమైపోయి ఉండొచ్చు. ఇప్పుడు ఒక స్టోరీ చెప్పుకుందాం. మీరు ఇన్వెస్ట్మెంట్లో నాకంటే బెటర్ అనుకుందాం. నేను నా ఇన్వెస్ట్మెంట్స్ పైన ఇయర్లీ 8% ఇన్కమ్ సంపాదిస్తున్నాను అండ్ మీరు మీ ఇన్వెస్ట్మెంట్స్ పైన ఇయర్లీ 12 to 13% ఇన్కమ్ని ఎర్న్ చేస్తున్నారని అనుకుందాం. కానీ నేను నా డబ్బుతో చాలా జాగ్రత్తగా ఉంటాను అండ్ నా శాలరీలో నేను హ్యాపీగా బ్రతకడానికి దాంట్లో సగం చాలు. ఇన్వెస్ట్మెంట్లో నేను మీకన్నా వెనుకబడి ఉండొచ్చు అండ్ వరెస్ట్ ఇన్వెస్టర్ కావచ్చు, ఒప్పుకుందాం. కానీ నా సంపద అనేది మీ సంపద కంటే చాలా బెటర్గా ఉంటుంది. నాకు వచ్చే రేట్ ఆఫ్ రిటర్న్స్ తక్కువైనా సరే నా ఇన్వెస్ట్మెంట్స్ వల్ల నాకు చాలా బెనిఫిట్ ఉంది. తక్కువ డబ్బుతోటి హ్యాపీగా బ్రతకడం వల్ల మీ దగ్గర ఉన్నదానికి, మీరు కోరుకునే దానికి మధ్య గ్యాప్ ఏర్పడుతుంది. మీ శాలరీ పెరిగినా సరే మీరు ఖర్చుల్ని కంట్రోల్ చేయగలిగితే మాత్రం ఫ్యూచర్లో ఒక స్ట్రాంగ్ వెల్త్ పర్సన్ని చూస్తారు. ఎక్కువ సేవింగ్ చేయడం అంటే తక్కువ ఖర్చు చేయడం. తక్కువ ఖర్చులు అంటే మీరు మీ మైండ్ సెట్ని కంట్రోల్ చేయడం. సర్టెన్ లెవెల్ ఆఫ్ ఇన్కమ్ దాటిన తర్వాత మీరు చేయవలసిందల్లా ఒక్కటే, మీరు మీ ఈగోని, అహంకారాన్ని పెరగకుండా చూసుకోవడం. మనందరికీ బేసిక్ అవసరాలు ఉంటాయి. అవి ఒకసారి కవర్ అయిన తర్వాత నెక్స్ట్ లెవెల్ ఆఫ్ కంఫర్టబుల్ బేసిక్స్ ఉంటాయి. అవి కూడా కవర్ అయితే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ కంఫర్టబుల్ బేసిక్స్ ఉన్నాయి, లైక్ షాపింగ్, ఎంటర్టైనింగ్, సినిమాలు, సో అండ్ సో.
నిత్యావసరాలకి, లో లెవెల్ ఆఫ్ బేసిక్స్కి మించి ఖర్చు చేయడం అంటే మీ ఈగో అనేది మీ ఇన్కమ్ని టచ్ చేయడానికి ట్రై చేస్తుంది అని అర్థం. నథింగ్ బట్ మెటీరియల్ అపియరెన్స్. మీ దగ్గర డబ్బు ఉంది అని జనాలకి షో చేయడం అంతే. మీ సేవింగ్స్ పెంచడానికి మీ ఇన్కమ్ పెంచడం అనేది సరైన మార్గం కాదు. మీరు డిసిప్లైన్గా ఉండడమే దానికి ఉత్తమమైన మార్గం. మీ సేవింగ్స్ అనేది మీ ఈగోకి, మీ ఇన్కమ్కి మధ్యలో ఉన్న అంతరాయం అనుకుంటే ఒక డీసెంట్ ఇన్కమ్ వచ్చే వాళ్ళు కూడా ఎందుకు తక్కువగా సేవ్ చేస్తున్నారు అనే విషయాన్ని మీరు అప్పుడు రియలైజ్ అవుతారు. ఫైనాన్షియల్లీ సక్సెస్ అయిన పర్సన్ అతని ఇన్కమ్ చెప్పుకోదగినంత ఉండకపోవచ్చు, అండ్ వేరే వాళ్ళు అతని గురించి ఏమనుకుంటున్నారో కూడా పట్టించుకోడు, అండ్ లెక్క కూడా చేయడు. మీరు సేవింగ్ చేయడానికి మీరు అనుకున్న దానికంటే ఎక్కువ శక్తి మీ చేతిలోనే ఉంది. ఖర్చులు తగ్గించుకొని సేవ్ చేయొచ్చు. మీ కోరికలు తగ్గించుకుంటే మీ ఖర్చులు తగ్గించవచ్చు. వేరే వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారో అని పట్టించుకోకపోతే మీ కోరికల్ని తగ్గించవచ్చు. డబ్బు సంపాదించడం అనేది మీ మైండ్ సెట్ పైన డిపెండ్ అయి ఉంటుంది, కానీ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ పైన కాదు. మనీని సేవ్ చేయడానికి కారణమేం అవసరం లేదు. కొంతమంది ఇల్లు, కారు కొనడానికి, రిటైర్మెంట్ కోసం మనీని సేవ్ చేస్తారు. కానీ మనీని సేవ్ చేయడానికి ఒక పర్టికులర్ గోల్ ఏం అవసరం లేదు. కేవలం సేవింగ్ చేయాలన్న ఉద్దేశంతోనే సేవింగ్స్ చేయవచ్చు. చెయ్యవలసింది కూడా అదే. బికాస్ ఫ్యూచర్లో జరగబోయేది ఏంటో అని తెలిస్తే మనీని సేవింగ్ చేయడంలో ఒక అర్థం ఉంది. కానీ ఈ ప్రపంచంలో నెక్స్ట్ టైంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. నెక్స్ట్ అవర్లోనే ఏమైనా జరిగి మన జీవితం అతలాకుతలం అవ్వచ్చు. అట్లాంటి డేంజరస్ టైంలోనే మనల్ని కాపాడేది మన సేవింగ్స్ ఒక్కటే. డబ్బు, మనీ కొనగలిగే వస్తువులు మనందరికీ తెలుసు. కానీ డబ్బు కొనగలిగే మన కంటికి కనబడని వస్తువుల గురించి ఆలోచించడమే కష్టమైన పని. కాబట్టే అది మన కంటికి కనిపించకుండా తప్పించుకుంటూ తిరుగుతుంది. జనరల్లీ మనం ఏదైనా ఒక వస్తువును కొనడానికి మనీని సేవ్ చేస్తాం. మనం సేవ్ చేసుకున్న మనీ వల్ల కలిగే బెనిఫిట్ అదే. మీ టైంని మీ చెప్పు చేతల్లో ఉంచడమే మీ సంపద మీకు తెచ్చిపెట్టే ఒక గొప్ప బెనిఫిట్. ఇది మీ కంటికి కనిపించని లాభం. మీ టైం అనేది మీ చేతిలో, మీ కంట్రోల్లో లేకపోతే దురదృష్టం అనేది మీతో ఉన్నట్లే లెక్క. ఒకప్పుడు ఈ ప్రపంచమంతా ఇంకో విధంగా ఉండేది. ఒక 100 years బ్యాక్ 90% ఆఫ్ పీపుల్ దగ్గర సెల్ ఫోన్స్ ఉండేది కాదు, ఈమెయిల్స్ ఉండేవి కావు. అప్పుడు జరిగే పోటాపోటీ అనేది అంతా కూడా మీ ఇంట్లో లేకపోతే మీ గ్రామంలోనే. తెలివితేటలు ఉన్నవాడు ఆ విలేజ్లోనే గొప్పోడు. ఇంకో ఊరికి వెళ్ళి పోటీ పడే అవసరమే లేదు. కానీ ఇప్పుడు అదంతా మారిపోయింది. ఇప్పుడు మీ ఊర్లో కొన్ని వందల నుంచి వేల మంది తెలివితేటలు, ఇంటెలిజెన్స్ పీపుల్స్ ఉన్నారు. మీ ఊర్లోనే అంతమంది ఉంటే ప్రపంచం అంతటా కొన్ని కోట్ల మంది ఇంటెలిజెన్స్ పీపుల్స్ ఉన్నారు. టీచింగ్, మార్కెటింగ్, అనాలిసిస్, అకౌంటింగ్, కంప్యూటర్ ప్రోగ్రామింగ్, జర్నలిజం, మెడిసిన్స్ ఇవన్నీ కూడా వరల్డ్ వైడ్ లెవెల్లో పోటీ పడుతున్నాయి. కంప్యూటర్ నాలెడ్జ్ అనేది సరిహద్దు రేఖల్ని, బౌండరీస్ని తుడిచిపెట్టుకుపోతున్నా కొద్దీ ఇంకా కొత్త కొత్త కేటగిరీ ఫీల్డ్ దీంట్లోకి వచ్చి పోటీ పడుతున్నాయి. ఈరోజు సాఫ్ట్వేర్ అనేది ఈ ప్రపంచాన్ని తినేస్తుంది. ఈ లెవెల్ ఆఫ్ గ్లోబల్ లెవెల్లో పోటీ జరుగుతుంటే అప్పుడు మీరు అడగవలసిన ప్రశ్న ఏంటి అంటే, హౌ డూ ఐ స్టాండ్ అవుట్? నేను ఇంతమంది కాంపిటీటర్స్ మధ్యలో నిలదొక్కుని బ్రతికేది ఎట్లా అని. ఈ రోజుల్లో ప్రపంచమంతటా కూడా తెలివైన వాళ్ళు చాలామందే ఉన్నారు. ఎవ్రీ ఇయర్ 600 పీపుల్స్ ఈజీగా SAT ఎగ్జామ్స్ పాస్ అవుతున్నారు. ఇప్పుడు ఈ ప్రపంచం అంతా ఒకటే. ఎవడైతే గెలుస్తాడో వాడికే డబ్బు దక్కుతుంది. కానీ ఎప్పుడు కూడా మీ ఇంటెలిజెన్సీ, మీ తెలివితేటల పైన డిపెండ్ అవడం అనేది కరెక్ట్ కాదు. సమయానికి అనుకూలంగా ఆలోచించడమే కరెక్ట్. ఇప్పుడున్న జనరేషన్లో తెలివితేటలకు, ఇంటెలిజెన్సీకి కాంపిటీషన్, పోటీ విపరీతంగా పెరిగిపోయింది. కమ్యూనికేషన్, ఎంపతి అన్నిటికీ మించి సమయానుకూలంగా టైం మేనర్తో ఆలోచించే వాడికే వెయిటేజ్ ఎక్కువగా ఉంది. మీకు టైం మేనర్ ఉంటే మీ జాబ్లో, ఇన్వెస్ట్మెంట్స్లో కొత్త కొత్త అవకాశాలు, ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేసి ఉండొచ్చు. అవసరానికి తగ్గట్లు కొత్త కొత్త స్కిల్స్, టెక్నిక్స్ని నేర్చుకోవచ్చు. మీరు చెయ్యలేని పనులు అప్పటికే చేసి ప్రో ప్లేయర్గా ఉన్న వాడితోటి కాంపిటీషన్ తగ్గుతుంది. అప్పుడు మీ టేస్ట్కి తగ్గ ఆపర్చునిటీ మీకు దొరుకుతుంది. మీ డైలీ రొటీన్ కొత్తగా మారిపోతుంది. హడావిడి అనేది తగ్గిపోతుంది. మీ లైఫ్ని ఒక కొత్త డిఫరెంట్ యాంగిల్లో చూస్తారు. ఎవ్వరూ చేయలేని పనులు మీరు చేస్తారు. అప్పుడు మీకు మీ ఇంటెలిజెన్సీ, తెలివితేటలు తక్కువగా ఉన్నా సరే ఈ ప్రపంచంలో మీకంటూ ఒక స్పెషల్ ప్లేస్ ఉంటుంది. ఈ ప్రపంచంలోనే వాల్యుబుల్ కరెన్సీ ఏది అంటే చాలామంది జనాలు డాలర్ అనుకుంటారు, పూర్ పీపుల్స్. కానీ మీ ఇష్టాలు, మీ టైము మీ చెప్పు చేతల్లో ఉంచడమే అసలు సిసలైన వాల్యుబుల్ కరెన్సీ అంటే. దాన్ని దక్కించుకోవాలంటే రెగ్యులర్గా, గ్రాడ్యువల్లీగా మనీని సేవ్ చేయండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫైనాన్షియల్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ. జై హింద్.